ఏంటి బాసు నాకు తెలియక అడుగుతాను. మీ దగ్గర ఏమన్నా టైం మెషిన్ ఉందా ఏంటి? అసలు ఆ సాంగ్ ఏంటి? ఆ సాంగ్‌లో మీ లుక్స్ ఏంటి? ఆ స్టైలింగ్ ఏంటి? ఆ స్వాగ్ ఏంటి? ఆ స్టెప్ ఏంటి? ఓరి నాయనో! అసలు 'చిరంజీవి' గారికి 70 ఏళ్ళంటే అసలు ఎవరు నమ్మరనమాట. ఏమీ లేదు. ఆ సెల్ ఫోన్ అలా పట్టుకుని, ఫ్లాష్ లైట్ యేసుకుని, అలా ఊపుతూ ఒక స్టెప్ యేసాడండి. శిల్పకళా వేదిక మొత్తం ఊగిపోయింది. ఈ రోజున శిల్పకళా వేదిక ఒకటే ఊగింది. జనవరి 12వ తారీఖున మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ అన్నీ ఊగబోతున్నాయన్నమాట. అసలు ఏమన్నా గ్రేసా? ఏమన్నా గ్రేసా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, గ్రేస్ కా బాప్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈస్ బ్యాక్ అనమాట. నిజంగా నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్ మూమెంట్ అయితే ఆటా సందీప్ గారు అయితే మన చిరంజీవి గారికి అయితే ఇచ్చారు. నిజంగా చింప అవతలేసావు బాసు. నిజంగా చింప అవతలేసావు అంతే. ఇంక ఈ సాంగ్ గురించి మాట్లాడుకుంటే ఈ పేరు అయితే నాకు చాలా వెరైటీ కనపడింది. మామూలుగా సాంగ్స్ లో హుక్ స్టెప్ ఉంటది, కానీ హుక్ స్టెప్ అనే పేరుతోనే వీళ్ళైతే సాంగ్ అయితే రాశారనమాట. ఫస్ట్ టైం ఈ పాట విన్నప్పుడు ఇది ఎక్కడ బుడబొక్కల సాంగ్ రా బాబు అనిపించింది. కానీ మన మెగాస్టార్ గ్రేస్ తో ఈ సాంగ్ ని చూస్తుంటే రెండోసారి విన్నా, మూడోసారి విన్నా, నాలుగోసారి విన్నా, అలా వరుస పెట్టి వినాలనిపిస్తుంది అనమాట. నిజంగా సాంగ్ కూడా ఎక్కేసిందనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత మన తెలుగులో బాబా సైగల్ గారైతే ఒక పాట అయితే పాడారు. ఒక మంచి కిక్ ఇచ్చే పార్టీ సాంగ్ అయితే మనకైతే అందించారనమాట. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఇంట్రడక్షన్ సాంగ్ అయితే మన శంకర్ వరప్రసాద్ సినిమాలో మన చిరంజీవి గారికి అయితే పడింది. నిజంగా ఆటా సందీప్ గారు మీ గురించి అయితే మాట్లాడుకోవాలి. చిరంజీవి గారు మీకు అందించిన ఈ సువర్ణ అవకాశాన్ని మీరైతే అలా పునికి పుచ్చుకుని నెంబర్ 1 హుక్ స్టెప్ అయితే చిరంజీవి గారికి అయితే అందించారు. ఇంకా రేపటి నుంచి ఇన్స్టాలో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే అందరూ ఫోన్లు అలా పట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట. కరెక్ట్గా సినిమా రిలీజ్ ముందు ఈ సాంగ్ని రిలీజ్ చెయ్యాలి అనే ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు, కానీ నిజంగా లాస్ట్లో అంటే ట్రైలర్ తర్వాత మరొక బ్లాక్ బస్టర్ సిక్సర్ అయితే వీళ్ళైతే కొట్టారు. సినిమా 11వ తారీఖు ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అయింది కదా, అప్పటి వరకు కూడా మన చిరంజీవి గారి గ్రేస్ అయితే సోషల్ మీడియానైతే ఊపైపోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు మన విక్టరీ వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారు కలిసి చేసిన డాన్స్ ఏదైతే ఉందో అదైతే హైలైట్ అనమాట. నిజంగా అలా స్క్రీన్ పైన చిరంజీవి గారిని ఆ స్టెప్ వేస్తూ చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా అలాగే డాన్స్ చేయాలనిపిస్తుంది. నిజంగా ఈ సాంగ్ మొత్తంలో అసలు మిగతా వాళ్ళు ఎవరున్నారు, యాక్టర్స్ ఎవరున్నారో కూడా నేనైతే చూడలేదు. ఓన్లీ చిరంజీవి గారు మాత్రమే నాకైతే కనపడ్డారు. స్టెప్ ఎర్రకొట్టి అవతలేసాడు అంతే. అంటే స్టెప్ అంటే ఫ్లోర్ మూమెంట్లు అది ఇది కాదనమాట. అలా మనం స్టెప్ వేసామంటే ప్రతి మూమెంట్ చూసేవాడికి అయితే అర్థం అవ్వాలి, అలా చూస్తూ ఉండిపోవాలనిపించాలి. దాన్నే గ్రేస్ అంటారు. అది దానికి పెట్టింది పేరు మన చిరంజీవి గారి డ్యాన్స్ అనమాట. మరొక్కసారి ఇన్ని సంవత్సరాలు అయినా సరే గ్రేస్లో నేనే కింగు అని చిరంజీవి గారు అయితే నిరూపించారు. నాకైతే ఆ స్టెప్ అయితే బాగా అంటే బాగా నచ్చింది. ఇంకా మధ్యలో చిరంజీవి గారు మొటామేశ్వరి స్టిల్స్ ఇవన్నీ పెట్టి అయితే అక్కడ స్టెప్స్ అయితే చూపించలేదు. నాకు తెలిసి ఇంకొద్దిగా అయితే దాచిపెట్టి అయితే ఉంచారు సినిమా కోసం. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ స్టెప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.